కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ కృష్ణ రామ హరే రామ కృష్ణ రామ కృష్ణ రామ. కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. మనం ఎక్కడున్నామో తెలుసా? చాలా పరమ పవిత్రమైన ప్రశాంతమైన వాతావరణంలో, బృందావనంలో, యమునా నది దగ్గర ప్రశాంతంగా. ఇదేమిటి ప్లేసు అంటే అది అలా చూడండి, అలా చూడండి. వారు లోకనాథ గోస్వామి పైన చూడు, సమాధి ఆఫ్ శ్రీల లోకనాథ గోస్వామి. ఇలా రండి, ఇక్కడ శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారి సమాధి. అలాగే ఇక్కడ శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్. ఇది బృందావనం. ప్రపంచంలో అన్ని స్థలాల కంటే పరమ పవిత్రమైన, అతి దుర్లభమైనటువంటి స్థలం. అందరూ రాలేరు, రాధారాణి కృప ఉంటేనే రాగలరు. చూడండి, ఎవ్వరు లేరు. ప్రశాంతం, కేవలం ప్రశాంతం, కేవలం ఆధ్యాత్మికత, కేవలం ఆనందం. అది అక్కడెవరో కీర్తన పాడుతున్నారు చూడండి. ఎవరో కీర్తన చేస్తున్నారు, ఇంతే. కేవలం అది మహా అంటే అక్కడక్కడ కూతురు, అది పవనవాళ్ళ చుట్టాలంతే, ఇంకేమీ లేదు. ప్రశాంతం. ఈ ప్రశాంత వాతావరణంలో మనం కానీ జపం చేస్తే, అందులోనూ ఇటువంటి మహనీయుల యొక్క సమాధి స్మారక మందిరాలు ఉన్న చోట, ఇది మహత్వపూర్వమైనటువంటిది. మనం ఇలా చూడండి, ఇక్కడ నుంచి అలా చూస్తే రాధా మదన్ మోహన్, ఇలా ఎన్నో మందిరాలు, ఎన్నో దేవాలయాలు, ఎంతో ప్రశాంతత. ఈ బృందావనం మాధుర్యోజ్జల ప్రేమాఢ్య అని చెప్తారు. ఆరాధ్యో వ్రజేశ భగవాన్ అంటారు. అంటే మానవ జీవిత పరిపూర్ణత ఈ వ్రజేశ తనయుడైన కృష్ణుణ్ణి ఆరాధించడం. వ్రజేశ్వరుడు అంటే ఎవరు? నందుడు. వ్రజం అంటే ఇగో ఇదంతా బృందావనం, మధుర, రావల్, బర్సానా, గోకుల్, ఇవన్నిటిని కలిపి వ్రజభూమి అంటారు. ఈ వ్రజేష, ఈ దీనికి రాజు ఎవరు? నందుడు. నందుడి యొక్క తనయుడు ఎవరు? కృష్ణుడు. ఆయన్ని సేవించాలి. అంటే ఈ బృందావనంలో ఎక్కడ మాంసం ఉండదు, ఉండదు. ఆ మాటకు వస్తే ఎక్కడో కానీ ఉల్లి వెల్లుల్లి అంతే. పరమశుద్ధ, పరమసాత్విక, పరమ ఆనంద. అందుకే లోచన్దాస్ ఠాకూర్ చెప్తారు ఏమని? పరమ కరుణ పహుదుయి జానో నితాయి గౌరచంద్ర సభావతారో సరసిరోమాని కేవల ఆనంద కంద, కేవల ఆనంద కంద. భజ బాజో భాయి చైతన్యోని భాయి విశ్వాస కోరి. కేవలం కొన్ని పిచ్చుకలు, కొన్ని ఉడతలు, ఆ నిశ్శబ్దాన్ని అనుభవించండి. ఎవరి టైం ఏమన్నా పొద్దున్న 6 అనుకుంటున్నారా? మధ్యాహ్నం 1 గంట. ఇంత ప్రశాంతం ఎలా వచ్చింది అంటే ఇది ఇటువంటి మహాత్ములు. చూడండి, శ్రీ శ్రీపాద లోకనాథ గోస్వామి, శ్రీ శ్రీపాద నరోత్తమ దాస్ ఠాకూర్, శ్రీ శ్రీపాద గంగానారాయణ చక్రవర్తి, శ్రీ శ్రీపాద విశ్వనాథ చక్రవర్తి వారి సమాధులు. అలాగే శ్రీ గోస్వామి పాద సమాధి స్థల్ శ్రీ రాధా గోకులంద లోపల గోమాతలు మరి ఫ్యాన్ వేశారు, తులసమ్మలు. ఇంతే. చూడు, ఇలా ప్రశాంతంగా ఆరాంగా భగవన్నామం చేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే. చూసారా అసలు జన సామర్థ్యం, జన సందోహం లేని చాలా ప్రశాంతత. కాబట్టి ఇలాంటి ప్రశాంతత ఈ కొండల్లో, ఈ నదీ తీరాల్లో మనకు లభ్యమవుతుంది. అప్పుడు మనం అంతర్ముఖం కాకూడతాం. అంటే లోపల ప్రశ్న, అహోబిలం వెళ్ళినా సరే అలాగా మాలోల దగ్గరికి వెళ్ళిపోయి ఆ మూల చెట్టు దగ్గర కూర్చుని అలా కాసేపు జపం చేసి, కాసేపు భజన చేసి, కాసేపు కీర్తన చేసి, కాసేపు ధ్యానం చేసి అలా మనలోకి మనం ప్రయాణం చేయాలి. నేను బృందావనం వెళ్ళాను, నేను అయోధ్య వెళ్ళాను, నేను కాశీ వెళ్ళాను, నేను అహోబిలం వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళింది ఏమన్నా? లోపలికి వెళ్ళాలి నాన్న. అందుకని ఏమి 4 పనులే: వినడం, చదవడం, జపం చేయడం, కీర్తించడం, అంతే నాన్న. చక్కగా కీర్తన చేద్దాం. శరణార్థం దాస్ ఠాకూర్కి జై. హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ.